ఆ యువతి ఒక ఆదివాసీ బిడ్డ. ఆర్థిక ఇబ్బందులు, ఆవేదనలు ఆమెకేం కొత్త కాదు. విపత్కర పరిస్థితులు ఎదురైనా, కుటుంబ సమస్యలు బాధించినా వెనుకడుగు వేయలేదు. అతి కష్టమైన పర్వతాలను అధిరోహించింది. కళ్ల ముందే తండ్రి మరణం అయినా గెలిచి రావాలన్న ఆయన చివరి కోరికను నెరవేర్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా ప్రయాణం కొనసాగించింది. తాజాగా మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహించే అవకాశం దక్కించుకుంది ఆదిలాబాద్కు చెందిన కన్నీబాయి. ఆదివాసీ బిడ్డ, అందులోనూ వెనుకబడిన తెగకు చెందిన యువతి. సౌకర్యాలు తక్కువ, ఆర్థిక కష్టాలు ఎక్కువ. అయినా వెనుకడుగు వేయలేదు. నీ గెలుపు అందరికీ ఆదర్శంగా నిలవాలనే తండ్రి చివరి కోరిక నిజం చేసే దిశగా అడుగులు వేసింది. అప్పటికే 6,512 అడుగుల భగీరథ 2 పర్వతం, 14,700 అడుగుల ఉత్తరాఖండ్లోని పంగర్చుల్లా పర్వతం అధిరోహించి స్వర్ణ పతకాలు సాధించింది. ఏపీ విశాఖ అరకులోయలో ప్రపంచ వాటర్లా ఫెల్లింగ్ పోటీల్లో పాల్గొని 4 స్వర్ణాలు అందుకుంది. ప్రస్తుతం రాష్ట్ర అడ్వెంచర్ క్లబ్ తరపున ఎవరెస్ట్ బేస్ క్యాంప్ పర్వతారోహానికి ఎంపికైంది ఈ యువతి. ఈ యువతి కన్నీబాయి. ఆదిలాబాద్ స్వస్థలం. ఆదివాసుల్లోనే అత్యంత వెనుకబడిన కొలాం తెగ బిడ్డ. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే సాహస క్రీడల ప్రకటన చూసి ఆకర్షితురాలైంది. స్థానికంగా ఉండే జలపాతాలపై ట్రెక్కింగ్ చేస్తూ పట్టు సాధించింది. అనుకున్నదే తడవుగా 2019 జూన్ 2న 6,512 అడుగుల భగీరథ 2 పర్వతం అధిరోహించి స్వర్ణం గెలుచుకుంది. 2020 జనవరిలో ఏపీలోని అరకులోయలో నిర్వహించిన ప్రపంచ వాటర్ లా ఫెల్లింగ్ పోటీల్లో కళ్లకు గంతలు కట్టుకుని పాల్గొని 4 బంగారు పతకాలు సొంతం చేసుకుంది. కన్నీబాయి జీవితమంతా కష్టాల సుడిగుండమే. 2022 జనవరి 1న అరకు పోటీలకు వెళ్లాల్సిన రోజే తండ్రి జైతు అనారోగ్యంతో కన్నుమూశాడు. అంత్యక్రియలు ముగిసిన తరువాతి రోజే పుట్టేడు దుఃఖం గుండెల్లో దాచుకుని పోటీలకు బయలుదేరింది. కన్నీళ్లను దిగమింగుకొని 4 స్వర్ణ పతకాలు సాధించింది. 2022 జూన్ 2న ఉత్తరాఖండ్లోని 14,700 అడుగుల పంగర్చుల పర్వతంపై జాతీయ జెండా ఎగరేసి తెలంగాణ ఖ్యాతిని చాటింది. నేడు తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ అంబాసిడర్ స్థాయికి ఎదిగింది. 2020 సంవత్సరంలో జనవరి 1 నుండి 6 వరకు మా నాన్నకి ఆరోగ్యం బాగలేదు, అనారోగ్యంతో ఉండే. ఆ రోజు మా నాన్న చనిపోవడం జరిగింది. మా నాన్న చనిపోయే ముందు నాన్న ఒకటే మాట అన్నాడు, నాకు ఏం జరిగినా ఎట్లా జరిగినా సరే, నువ్వైతే ఈ పార్టిసిపెంట్ లో గెలవాలి, గెలిచి రావాలి. నేను నిన్ను ఒక కొడుకులాగా పెంచినా, నువ్వు అన్నిట్లా ముందు ఉండాలి, నువ్వు ఇంకా వేరే వాళ్ళకు కూడా ఆదర్శంగా ముందు నిలబడాలని చెప్పి కళ్ళకు నీళ్లు తీసి మాట్లాడుకుంటానే నా చేతిలోనే ప్రాణం విడిచి పెట్టేసిండు మా నాన్న. అప్పుడు నేను అటు ఈవెంట్స్ కి వెళ్ళాలా, లేకపోతే ఇటు ఇంట్లో ఉన్న పరిస్థితి, ఇటు శవాన్ని ముంగట పెట్టుకొని ఏం చేయాలో అర్థం కాని పొజిషన్ నాకు. అది అసలు మరవలేను జీవితంలో. తర్వాత నేను జనవరి 3 నుండి ఆల్రెడీ పార్టిసిపెంట్ కి ఎంటర్ అయ్యాను. అక్కడ పార్టిసిపేట్ చేసేసి మొత్తం నేను 4 పతకాలు సాధించుకోవడం జరిగింది, బంగారు పతకాలు. అప్పుడు కూడా 119 మంది బాయ్స్ అండ్ గర్ల్స్ వేరే 17 దేశాల వాళ్ళు నాతో పోటీ పడడం జరిగింది. ఈ నెల 15న ప్రారంభమయ్యే కన్నీబాయి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ప్రయాణం ప్రారంభం కానుంది. ఆగస్టు 15న అక్కడ జాతీయ పతాకం ఎగురవేయడమే లక్ష్యం. కానీ ప్రస్తుతం ఆమె చేతిలో నయా పైసా లేదు. 15 రోజుల ప్రయాణం, నేపాల్ ప్రభుత్వం నుంచి అనుమతి, రవాణా, ఇన్సూరెన్స్, వైద్యం, ఇతర ఖర్చుల కోసం దాదాపు 3,50,000 రూపాయలు ఖర్చవుతుంది. ఇందులో బుట్నూర్ ఐటీడీఏ 2,18,000 ఆర్థిక సాయం అందించింది. మిగతా మొత్తాన్ని కూడా ప్రభుత్వం అందించి ఆదుకుంటే లక్ష్యం చేరుకుంటానంటోంది. మళ్ళీ 2023లో
పంగర్షుల పర్వతానికి సెలెక్ట్ చేయడం జరిగింది. 17,400 ఫీట్స్ ని రాష్ట్ర తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నాడు జాతీయ పతాకాన్ని ఎగురవేసి రావడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడైతే మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. 17,696 ఫీట్స్ ని ఎక్కాల్సి ఉంటుంది. చాలా మందికి నేను అడిగినా కానీ ఎవరు సపోర్ట్ చేయడానికి ముందుకైతే రాలేదు. ఇది అయినా ఇప్పుడు వెళ్ళాలన్నా కూడా నాకు ఒక పక్కకు సెలెక్ట్ అయినా అన్న ఒక సంతోషం ఉంది. మరో పక్కన ఎవరు హెల్ప్ చేయలేదు, ఎవరు ప్రోత్సహించట్లేదు అనేసి ఇదొక సైడ్ బాధ ఉంది. మరి నేను మన దేశం తరఫున నుండి వెళ్ళి ఇన్ని సాహసాలలో సక్సెస్ఫుల్ అయి రావడం కూడా జరుగుతుంది. గాని నాకెందుకు ఎవరు గుర్తించకపోవడానికి కారణం ఏంది? నాకు ఇదంతా అయోమయంగా ఉంది చెప్పాలంటే. అయినా గాని సెలెక్ట్ అయినందుకు ఖచ్చితంగా వెళ్తాను, వెళ్ళి నేను సాధించుకొని వచ్చేస్తా. ఆర్థిక పరిస్థితులు బాలేకున్నా దేశానికి పేరు తేవాలనే కన్నీబాయి పట్టుదలను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆమె ప్రతిభను గుర్తించి పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయం అందించాలని స్థానిక క్రీడాకారులు కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసుల కిల్లగా పేరు వచ్చింది. కానీ ఆదివాసులు ఎక్కడ చూసినా ఎక్కడ వేసిన గొంగడి అక్కల్లాగే ఉంది. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే పర్వతాలను అధిరోహించినటువంటి మా బిడ్డ మడవి కన్నీబాయి మన దగ్గర ఉన్నారు. గత 2014వ సంవత్సరం నుంచి ఈ రోజు 2026వ సంవత్సరం వచ్చినప్పటి నుంచి గానీ ఆమెకు ఎటువంటి ప్రోత్సాహం లేదు, ఆర్థిక సపోర్ట్ లేదు. ఈ రోజు ఆమెకు అంతర్జాతీయ అవకాశం కూడా వచ్చింది. కానీ అక్కడికి వెళ్లాలన్నా కూడా ఆమెకి అక్కడ ఆ ఫీజు చెల్లించుకునేటువంటి పరిస్థితి ఉంది. గవర్నమెంట్ తలుచుకుంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నది. దయచేసి నేను చేతులెత్తి వేడుకుంటున్నాను. దేశానికే మంచి పేరు తెస్తున్నటువంటి వన్నె తెస్తున్నటువంటి మడవి కన్నీబాయి గారిని ప్రోత్సహించి ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఆమెకి ఇస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలిస్తే ఎవరెస్ట్ బేస్ క్యాంపుపై భారత జెండాను గర్వంగా ఎగురవేస్తానని కన్నీబాయి ధీమా వ్యక్తం చేస్తోంది. అడవి అవసరం అనంతమైనది, ఆధునికమైనది కూడా. అది వెలకట్టలేనిది. అడవిలోని వృక్ష సంపదను కాపాడుకున్నట్టే అక్కడి ప్రాంత ప్రజల బాగోగులను చూడాల్సిన బాధ్యత పాలకులది. సాహస క్రీడల్లో జాతి పతాకమై ఎగరవుతున్న కన్నీబాయి లాంటి వారిని ప్రోత్సహించడం కూడా ప్రభుత్వ ధర్మం. దీన్ని విస్మరిస్తే అడవిని విస్మరించినట్టే ఆదివాసులను విస్మరించినట్లవుతుంది. కాదంటారా? కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.